వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? తూర్పుగోదావరి రుచులు నా డైలీ రొటీన్ వంటగది ఇది. చూడండి, ఒక పక్కన బాబుకి ఉగ్గు రెడీ అవుతుంది, ఇంకో పక్కన టీ పెట్టాను. ఆల్రెడీ సువర్ణ స్కూల్కి వెళ్ళింది, ఎగ్ బాయిల్ చేసి పెట్టాను. ఈరోజు మా ఇంట్లో కర్రీ పొటాటో టమాటా అండి. ఈ కర్రీ నాకు కరోనా టైం నుంచి అలవాటు అయింది. కర్రీ చేస్తా, మీకు ఎలా ఈ కర్రీ బాగుంటుందో చెప్తాను. బాక్స్లోకి చాలా ఈజీగా వండుకోవచ్చు మనం. స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఉల్లిపాయలు వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇందులో నేను సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ త్వరగా మగ్గిపోద్ది. మీ అందరికీ తెలిసిన విషయమే. కరోనా టైంలోని ఒకరోజు ఇంట్లో ఏమీ వెజిటేబుల్స్ లేకపోతే అప్పుడు మేము ఇద్దరమే ఉండేవాళ్ళం. నేను, మా వారు, మా పాప ఏమో 1 month బేబీ. ట్రాన్స్ఫర్ అయ్యి జగ్గేపేట వెళ్ళాం మేము. అప్పుడు బయటికి వెళ్ళకూడదు, ఇంట్లో వెజిటేబుల్స్ ఏవి లేవు. ఒకటే ఆలు, ఒకటే టమాటా ఉంటే అప్పుడు చేశానండి కర్రీ మసాలా పెట్టి. అప్పటి నుంచి ఈ కర్రీ మాకు అలవాటు అయింది. పొటాటోని ఈ విధంగా పైన తోలంతా కూడా చెక్కేసాను పేలర్తోని. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇవి లంచ్ బాక్స్లోకి, చపాతీలోకి మనం ఉత్తో ఆలు కర్రీ చేసుకుంటాం. నేను ఒక టమాటా యాడ్ చేసి అప్పుడున్న సిచ్యువేషన్లో ఎలా చేశాను ఆ కర్రీయే నేను అప్పటి నుంచి కూడా మా ఇంట్లో అందరికీ నచ్చి కంటిన్యూ చేస్తున్నాను. ఆ కర్రీనే మీకు ఈరోజు చూపిస్తున్నాను. నేను టమాటా వేసుకున్నాను. టమాటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు కానీ కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసేసుకుంటున్నాను. కర్రీ చపాతీలోకి, పూరీల్లోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి మనం ఆలుని. కొంచెం అల్లం వెల్లిపాయ పెట్టి కొంచెం మనం ఆల్రెడీ ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసుకుని జస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో కూరకు సరిపడా కారం వేసుకుని నేను ఇప్పుడు తగినంత వాటర్ వేసుకుంటాను. అంతే, ఎంతో ఈజీ అయిన ఆలు టమాటా మసాలా కర్రీ రెడీ అయిపోయింది. టిఫిన్లోకి ఇప్పుడు చపాతీలు చేస్తాను మరో స్టవ్ మీద. ఇదిగోండి, తగినంత వాటర్ వేసుకున్నాను, కారం వేసుకుని పైన కొత్తిమీర, కరివేపు కూడా వేసుకున్నాను. లంచ్లోకి కదా ఒక ఎగ్ యాడ్ చేశాను. మరో స్టవ్ మీద పాన్ పెట్టాను. చపాతీ చెప్పాను కదా, చపాతీల్లోకి, పూరీలోకి కర్రీ చాలా బాగుంటుందని. ఇంక నేను ఉదయం మా వారి టిఫిన్ చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. లైట్గా నెయ్యి వేసి కాలుస్తున్నాను చపాతీలు. కర్రీ అయితే ఈ విధంగా దగ్గర పడుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అందరికీ ఎవరికైనా కర్రీ తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కర్రీ అయితే బాగుంటుందండి. మసాలా పెట్టి వండుతున్నాం కదా. కరోనా కర్రీ అని పేరు పెట్టాను దీనికి. లంచ్ బాక్స్లో సరిపోజా కొన్ని ముక్కలు ఇలా బాక్స్లో పెట్టాను. వచ్చేదంతా కూడా వింటర్ సీజన్ కదా, వింటర్ కదా చలవ చేసిద్దని కూర కొంచెం దగ్గర పడాలి. చూసారు కదా, పొటాటో టమాటా మసాలా ఎగ్ కర్రీ. దీనికి నేను కరోనా కర్రీ అని పేరు పెట్టాను. మీలో చాలామంది కరోనాలో చాలా అనుభవాలు ఉన్నాయి. నాకైతే ఆ రోజు ఒకటే పొటాటో, ఒకటే టమాటా ఉంది. అప్పటి నుంచి కర్రీ మాకు అలవాటు అయింది. అప్పుడు మేము కొత్తగా ఇల్లు జగ్గేపేట, ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదు. అప్పటి నుంచి దీనికి నేను నామకరణం చేశాను కరోనా కర్రీ అని. మీలో ఎంతమందికి కర్రీ తెలుసు? మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ అండి.